हरे कृष्ण। హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ అందరికీ తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. ఈరోజు మనం కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందాం. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యకి జై, సుదర్శన్ భగవాన్కి జై, వామనదేవ్కి జై, పంచతత్వాకి జై, గౌర్నితాయికి జై, హరి శ్రీల ప్రభుపాద్కి జై, జై పతాక స్వామి గురు మహారాజ్కి జై. హరే కృష్ణ ప్రార్థనలు. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతా హరిణే ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈరోజు మనం 6వ అధ్యాయం 31, 32 శ్లోకాలు చూద్దామండి. సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వథా వర్తమానోపి సయోగి మయి వర్తతే. నేను మరియు హృదయస్థ పరమాత్మయు ఒకటేనని ఎరిగి పరమాత్మ భజన యందు నియుక్తుడైన యోగి అన్ని పరిస్థితుల యందును నా యందే సదా నిలిచి ఉండును. 32వ శ్లోకం. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి అర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. ఓ అర్జున, ఎవడు తన ఆత్మతో పోల్చుకుని సమస్త జీవులను వాటి సుఖదుఖముల యందు సమముగా గాంచునో తను. ఓ అర్జున, ఎవడు తన ఆత్మతో పోల్చుకుని సమస్త జీవులను వాటి సుఖ దుఃఖముల యందు సమముగా గాంచునో అతడే ఉత్తమ యోగి అనబడును. ఈరోజు మనం ఈ 2 శ్లోకాలు చూద్దామండి. 31, 32. 31వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే భగవంతుడు 31వ శ్లోకం చూసే ముందు ఒకసారి మనం ముందు శ్లోకాలు ఒకసారి ఏం చెప్పారు, దానికి వీటికి కనెక్షన్ ఏంటో అలా చూద్దాము. 29, 30 శ్లోకాల్లో ఏం చెప్తున్నారంటే నిజమైన యోగి నన్ను సర్వజీవులను నాయందును గాంచును. ఆత్మదర్శి అయిన అట్టివాడు దేవదేవుడైన నన్నే నిక్కముగా సర్వత్రా గాంచును. నన్ను సర్వత్రా వీక్షించువానికి మరియు నా యందు సమస్తమును గాంచువానికి నేను కనబడకపోవుట గాని నాకు అతడు కనబడకపోవుట గాని జరగదు అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారండి, నేను తర్వాత హృదయస్థంలో అంటే భగవంతుడు ప్లస్ హృదయస్థ భాగంలో ఉన్న పరమాత్మ ఇద్దరు ఒక్కటే అనే విషయం ఎవరైతే తెలుసుకుంటారో, ఎరిగి పరమాత్మ భజన యందు నియుక్తుడైన యోగి అన్ని పరిస్థితుల యందును నాయందే నిలిచి ఉండును. అయితే ఇక్కడ ప్రతి చోట కూడా భగవంతుడిని చూడడము, తర్వాత ప్రతి దానిలో కూడా భగవంతుడిలో అన్నిటినీ చూడడము, వీటన్నిటి అంటే దీని అర్థం ఏంటండి అంటే ఇప్పుడు మనం సపోజ్ ఫస్ట్ చూద్దాం. ప్రతి దానిలో కూడా మనం భగవంతుడిని చూడడం అంటే దాని అర్థం ఏంటి? భగవంతుడు ఇక్కడ అంటే మనం ఇక్కడ కనిపించే ప్రతి మనుషులు కానివ్వండి, అంటే జీవులు కానివ్వండి, లేకపోతే ఏదైనా వస్తువు కానివ్వండి, ఏదైనా సరే భగవంతుడు లేకుండా అంటే వాటిల్లో ప్రతి దానిలో కూడా అంటే భగవంతుడు సర్వవ్యాపకుడు, అంతర్యామి. ప్రతి చోట కూడా ఆయన ఉంటారు. ఆయన లేనిదంటూ లేదు. తర్వాత ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో ఏదైతే మనం చూస్తున్నామో ప్రతీదీ కూడా భగవంతుడి యొక్క ఎనర్జీ, భగవంతుడి యొక్క శక్తి నుంచి వచ్చిందనమాట. అయితే భగవంతుడికి 3 రకాల శక్తులున్నాయని మనకు తెలుసు. ఆల్రెడీ చూసాం మనం. భాగవతంలో నేర్చుకుంటున్నాం. అయితే భగవంతుడి యొక్క ఎక్స్‌టర్నల్ ఎనర్జీ అన్నమాట. బహిరంగ శక్తి మనం ఇక్కడ చూస్తున్నదంతాను. అయితే ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి, అది ఎలా తయారు చేస్తున్నాం? సపోజ్ ఒక టేబుల్‌ని తయారు చేయాలనుకోండి. ఆ టేబుల్‌ని తయారు చేయడానికి మనకు కావాల్సిన రిసోర్సెస్ అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? భగవంతుడు అంటే చెట్టు నుంచి కర్ర తీసుకొని దాంతో తర్వాత తయారు చేయడానికి కావాల్సిన పనిముట్లు కూడా మనకి భగవంతుడు ఈ ప్రకృతి సహజంగా ప్రకృతి వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకొని, వాటిని ఉపయోగించుకొని మనం
వస్తువులేవైనా తయారు చేస్తున్నాం. అంటే ఏంటి? అవన్నీ భగవంతుడు మనకిచ్చినవన్నమాట. భగవంతుడు ఈ ప్రకృతిలో మనకి ప్రకృతి ద్వారా మనకి ఏవైతే ఇచ్చాడో వాటన్నిటిని మనం ఉపయోగించుకొని ఏవైనా తయారు చేస్తున్నాం. అందుకే మనం ఆ రకంగా ఎవరైతే యోగులుంటారో వాళ్ళు ఆ రకంగా ప్రతి వస్తువులో, ప్రతి జీవిలో, ప్రతి చోట కూడా వాళ్ళు భగవంతుడిని చూడగలుగుతారు. అదే రకంగా ఇప్పుడు వేరే కేస్ తీసుకోండి. భగవంతుడిలో అన్నీ ఉంటాయి అని చెప్తారనమాట. ఇప్పుడు ఆహ్, మనందరం ఇప్పుడు మనందరం ఉన్నామనుకోండి. ఇప్పుడు ప్రతి జీవి కూడా భగవంతుడికేంటంటే భగవంతుడి యొక్క అంశలు. భగవంతుడే చెప్పారు కదండీ! మమైవాంశో జీవలోకి అని. ప్రతీది కూడా భగవంతుడి ఎనర్జీ ఆ రక తర్వాత ప్రతి జీవి కూడా భగవంతుడి యొక్క అంశలనమాట. ఆ రకంగా మనం ప్రతి చోట భగవంతుడిని చూడొచ్చు. భగవంతుడిలో అన్నిటిని కూడా మనం చూడగలుగుతామనమాట. తర్వాత ఇంకా ఏంటంటే, ఇప్పుడు ఏదైనా వస్తువు చూడగానే మనకి భగవంతుడిని గుర్తు తెచ్చుకోవాలి అనంటారు. ప్రతీదీ కూడా భగవంతుడితో సంబంధం పెట్టుకొని చూడగలగాలనమాట. అది ఎలా చూస్తాము అనంటే, ఇప్పుడు మన పిల్లలున్నారనుకోండి, పిల్లలు స్కూలుకెళ్తే వాళ్ళకి సంబంధించిన లేకపోతే బయటికెక్కడికైనా వాళ్ళకి సంబంధించిన ఏ వస్తువు చూసినా మనకి వెంటనే స్ట్రైక్ అవుతుంది. ఈ బాక్స్ మా బాబుది, లేకపోతే ఈ బ్యాగ్ మా బాబుది, మా పాపది అని చెప్పేసి అవి వెంటనే మనకి స్ట్రైక్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన వాటన్నిటిని కూడా మనం వాళ్ళతో రిలేషన్‌తో అంటే ఇది వాళ్ళది అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా! అదే రకంగా ఏంటంటే ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రతి దానిలో కూడా భగవంతుడిని మనం చూసుకునే విధంగా భగవంతుడు మనకి భగవద్గీతను ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. ఎందుకంటే ప్రతి దానిలో కూడా భగవంతుడు తన ఐశ్వర్యాల్ని, తన అపులెన్సెస్‌ని చెప్పుకున్నారనమాట. చెప్పారు. భగవద్గీతలో మనకి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. వాటర్ తాగుతున్నప్పుడు ఆ వాటర్‌లో టేస్ట్‌ని నేను బాగా ఎండ నుంచి అదే సూర్యుడి నుంచి వచ్చే ఆ సూర్య ఆహ్, ర ర సూర్యుడి కాంతి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ సూర్యుడికి ఎక్కడి నుంచి బలం వస్తుంది? అంటే శక్తి వస్తుంది. మనందరికీ ఈ రకంగా వెలుగు లేకపోతే చీకటి ఇవన్నీ మనకి ఇవ్వడానికి ఆ సూర్యచంద్రులకి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రతీదీ కూడా ఏదైనా ఒక వస్తువుని చూస్తే మనకి వెంటనే భగవంతుడు గుర్తుకొచ్చే విధంగా మనకి దాన్ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట. అంటే ప్రతి దాన్ని కూడా మన వస్తువుల్ని మనం ఎలాగైతే ఇది నాది, లేకపోతే ఇది వాళ్ళది అని చెప్పి మనం ఏ రకంగా అయితే చెప్పుకుంటామో, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రతీదీ కూడా మనం భగవంతుడితో రిలేట్ చేయొచ్చు. సపోజ్ ఏవైనా మంచి పువ్వులు చూసామనుకోండి, ఆ పువ్వుల్లో ఉండే అందము, లేకపోతే ఆ పువ్వులకి నుంచి వచ్చే ఆ మంచి సువాసన అవన్నీ కూడా భగవంతుడి నుంచి వచ్చాయి అని మనం అర్థం చేసుకోవాలనమాట. నెక్స్ట్ అయితే ఇప్పుడు ఈ 31వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే 31వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? నేను అంటే భగవంతుడు ప్లస్ తర్వాత మనందరి స్థానంలో ఉన్న ఆ పరమాత్మ ఇద్దరు వేరు కాదు. ఇద్దరు ఒకటే అనే విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి వాళ్ళు అలాంటి యోగి అన్ని పరిస్థితుల యందును నా యందే నిలిచి ఉన్నాడు అని చెప్తున్నారనమాట. అంటే ఎప్పుడు కూడా వాళ్ళు భగవంతుడిని ప్రతి చోట కూడా చూడగలుగుతారు. అయితే ఇక్కడ ఈ, ఈ శ్లోకం చెప్పేటప్పుడు ప్రభుపాదుల వారు కొన్ని మనకి రిఫరెన్సెస్ ఇచ్చారనమాట. అయితే యోగి అనేవాడు ఇక్కడ 2 రకాల యోగుల గురించి చెప్తున్నారు. ఒక రకమైన యోగి ఏంటి అంటే భక్తి యోగి అనమాట. ఎవరైతే కృష్ణ భక్తి భావనలో ఉన్నారో అలాంటి వాళ్ళు. కృష్ణ భక్తులనమాట. రెండవ రకం వాళ్ళు ఏంటి అంటే అష్టాంగ యోగా ద్వారా ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళకి వాళ్ళు ఆహ్, వాళ్ళ హృదయంలోనే భగవంతుడిని చూడగలిగిన వాళ్ళు. వాళ్ళొక టైప్ ఆఫ్ యోగులనమాట. ఇద్దరు కూడా ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఇద్దరు కూడా ఒక రకంగా ఒకటే అన్నమాట. డిఫరెన్స్ ఏమీ లేదు. ఇద్దరికీ ఏ తేడా లేదు అని చెప్తున్నారు. అయితే ఈ ఈ యోగులు ఎలా ఉంటారు అనంటే ప్రతి చోట గూడా వాళ్ళు ఏది చూసినా ప్రతి దానిలో కూడా భగవంతుడిని చూస్తారు. చిన్న యాటమ్‌లో అయినా, చిన్న చీమలో అయినా వాళ్ళు భగవంతుడిని చూస్తారు. పెద్ద ఏనుగులో కూడా వాళ్ళు ఆ పరమాత్మని చూడగలుగుతారనమాట. అయితే ఈ శ్లోకంలో ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు అంటే, భక్తి యోగులకి తర్వాత ఎవరైతే యోగాలో పెర్ఫెక్షన్ స్టేజ్‌కి వచ్చి అంటే ఎవరైతే సంపూర్ణత్వాన్ని పొందిన యోగులు వాళ్ళ హృదయంలోనే భగవంతుడిని చూడగలుగుతారనమాట. ఆ భగవంతుడు ఎలా ఉంటాడంటే అండి, ఆ పరమాత్మ ఎలా ఉంటాడు మనందరి హృదయంలో 4 హ్యాండెడ్ విష్ణు ఫార్మ్‌లో, నారాయణ ఫార్మ్‌లో ఉంటారనమాట. చతుర్భుజ రూపంలో ఉంటారు. ఆ చతుర్భుజ రూపంలో శంఖ, చక్ర, గద, పద్మము హోల్డ్ చేసుకొని ఉంటారనమాట. అయితే ఈ చక్రము తర్వాత గద అనేవి అభక్తుల కోసం అనమాట. అభక్తుల్ని శిక్షించడానికి. తర్వాత య పద్మము తర్వాత శంఖము ఇవేమో ఆహ్,
భక్తుల్ని ప్లీజ్ చేయడానికి. అంటే భక్తులకి ఏంటంటే పద్మము, శంఖం ఇవన్నీ చూసి ఆ ఫామ్‌లో నారాయణని చూడ్డానికి చాలా సంతోషపడతారనమాట. అయితే భగవంతుడు చెప్తారు కదండీ! పరిత్రాణాయ సాధూనామని. ఆ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఒక పక్క భక్తుల్ని రక్షించడానికి, ఇంకొక పక్క ఎవరైతే దుష్టులున్నారో, భక్తుల్ని ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళని శిక్షించడానికి భగవంతుడు ఆయుధాలని ఉపయోగిస్తారనమాట. అందుకే 2 చేతుల్లో ఆయుధాలు, 2 చేతుల్లో ఆయన టూల్స్ వేరేవి అంటే పద్మము, తర్వాత శంఖము పట్టుకొని భగవంతుడిని గుర్తు తెచ్చుకోవడం కాదు. ఇప్పుడు కూడా రాక్షసులు కూడా భగవంతుడిని తేషాం సతతిర్థానామే. కాకపోతే ఏంటంటే భజతాం ప్రీతిపూర్వకం లేదు. వాళ్ళు ఇష్టంగా భగవంతుడిని లేకపోతే భగవంతుడి మీద ప్రీతితో వాళ్ళు భగవంతుడిని గుర్తు తెచ్చుకోలేదు. కోపంతో గుర్తు తెచ్చుకున్నారు. అయితే ఎవరైతే ఆ రకంగా అంటే భగవంతుడి మీద ప్రేమతో భగవంతుడిని భజిస్తారో అలాంటి వాళ్ళకి ఏం చెప్తున్నారు భగవంతుడు దదామి బుద్ధి యోగం తం అంటున్నారు. అలాంటి వాళ్ళకి బుద్ధిని నేను ప్రసాదిస్తాను అని అంటున్నారు. అంటే ఎవరైతే డివోటీసో వాళ్ళ లైఫ్ కంప్లీట్‌గా వాళ్ళ లైఫ్ కంట్రోల్ అనేది ఎప్పుడు భగవంతుడి చేతిలో ఉంటుందన్నమాట. వాళ్ళు వేరేగా నాకు ఇండివిడ్యుయాలిటీ కావాలి, లేకపోతే నేను సెపరేట్‌గా ఎంజాయ్ చేయాలి, ఆ మూడ్‌తో ఉండరు. అలా ఎప్పుడైతే మనం ఆ స్టేజ్‌లో ఉంటామో, ఎప్పుడైతే మనం భగవంతుడు నువ్వు నాకు కావాలి కృష్ణ అని మనం ఎప్పుడైతే నువ్వు నాకు ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వు, నువ్వేది చెప్తే నేను అదే చేస్తానని చెప్పేసి మనం అర్జునుడిలాగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడేమవుతుంది భగవంతుడు మనకి ఇంటర్నల్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. బుద్ధి ఇస్తారనమాట. ఎప్పుడైతే మనకి ఆ రకంగా బుద్ధి వస్తుందో అప్పుడు మనం ఈ ఆహ్, ఆహ్, ఇంక నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు. అయితే ఎవరైతే ఈ రకంగా ఉంటారో వాళ్ళకి బుద్ధిని ప్రసాదిస్తున్నాను అని చెప్తున్నారు కదా! అయితే ఈ శ్లోకంలో కొన్ని రిఫరెన్సెస్ ఇచ్చారనమాట. ప్రతి దానికి కూడా భగవంతుడే మనకి అంటే ఇద్దరు వేరు కాదు. పరమాత్మ వేరు, భగవంతుడు వేరు కాదు. ఇద్దరు ఒకటే అనే దాన్ని అర్థం చేసుకోవాలి అని కొన్ని రిఫరెన్సెస్ ఇచ్చారనమాట. ఒకటేంటి అంటే ఈ 'భక్తిరసామృత సింధు' రిఫరెన్స్ ఇచ్చారండి. అది శ్లోకం ఏంటి అంటే 'భక్తిరసామృత సింధు 1.2.187' దీనిలో ఏం చెప్తున్నారంటే, "ఇహ యస్య హరేర్దాస్యే కర్మణా మనసా గిరా నిఖిలాస్వపి అవస్థాసు జీవన్ముక్తస్స ఉచ్యతే." ఎవరైతే బాడీతో, మైండ్‌తో తర్వాత మనస, వాచ తర్వాత మన శరీరంతో ఎవరైతే కర్మలు చేస్తారో, కర్మలు ఇన్ ద సెన్స్ భగవంతుడికి సేవ చేస్తారో, అలాంటి వాళ్ళేంటంటే వాళ్ళు జీవన్ముక్తస్స ఉచ్యతే. వాళ్ళు ఆల్రెడీ లిబరేటెడ్ పర్సన్స్ అన్నమాట. ఎక్కడ ఈ మెటీరియల్ వరల్డ్‌లో ఉన్నప్పటికీ కూడా, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళేంటంటే వాళ్ళు ముక్త జీవులే అని చెప్తున్నారు. వాళ్ళు చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించిన యాక్టివిటీస్ లాగే కనిపిస్తాయి. కానీ ఏంటంటే వాళ్ళు కంప్లీట్‌గా భగవంతుడి భక్తి భావనలో ఉన్నారు. వాళ్ళ శరీరంతో, మనస్సుతో, తర్వాత వాళ్ళ వాక్కులతో భగవంతుడికి సేవ చేస్తున్నారు కాబట్టి, వాళ్ళు చేసే యాక్టివిటీస్ ఇప్పుడు మనం చాలా సార్లు ఇలాంటివి చెప్పుకున్నాం. వాళ్ళు జాబులు చేస్తూ ఉంటారు. భక్తులు కూడా అంటే అభక్తులు జాబులు చేస్తూ ఉంటారు. భక్తులు కూడా జాబ్ చేస్తూ ఉంటారు. కాకపోతే వాళ్ళ చైతన్యం అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. అలాగే ఏంటంటే పిల్లల్ని వాళ్ళు పెంచుతారు, వీళ్ళు పెంచుతారు. పిల్లల్ని అభక్తులు ఎలా పెంచుతారంటే ఎప్పుడైనా వీళ్ళు పెద్దయ్యాక మళ్ళీ నన్ను చూడొచ్చు, నన్ను చూస్తారు, నా పిల్లలు నన్ను చూసుకుంటారు ఆ అటాచ్‌మెంట్‌తో పెంచుతారనమాట. వీళ్ళెలా చేస్తారు భక్తులు, ఈ పిల్లలు భగవ ఆహ్, ఎక్స్‌టెన్షన్స్ అన్నమాట. భగవంతుడి నుంచి వచ్చారు. వీళ్ళలో కూడా పరమాత్మ ఉన్నాడు. ఆ లెవెల్‌లో ఉండి వాళ్ళు పిల్లలకి అంటే ఈ పిల్లలు కూడా రేపొద్దున్న పెద్దయ్యాక భగవంతుడికి మంచి భక్తులవ్వాలి. వీళ్ళు కూడా ఈ భౌతిక
ప్రపంచంలోకొచ్చి చాలా సఫర్ అవుతున్నారు. వీళ్ళు కూడా వాళ్ళ సఫరింగ్స్‌ని వాళ్ళు పోగొట్టుకొని భగవద్ధామానికి మళ్ళీ చేరుకోవాలి. భగవంతుడి సేవలో ఉండాలి. మంచి భక్తులవ్వాలి అన్న ఉద్దేశంతో చేస్తారు. అంటే ఇద్దరు చేసే పని చూడ్డానికి ఒకేలా ఉన్నా ఇద్దరి చైతన్యంలో తేడా ఉంటుందనమాట. ఆ రకంగా ఈవెన్ దో వాళ్ళు మెటీరియల్ వరల్డ్‌లో అంటే భౌతిక ప్రపంచంలో ఉండి భౌతిక కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు భగవంతుడి సేవని చాలా ఇష్టంగా చేయడంతో ప్రతి దాన్ని కూడా భగవంతుడితో కనెక్ట్ చేసుకొని చేయడం వల్ల వాళ్ళు ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ముక్త జీవులే అని భక్తి రసామృత సింధులో చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఇంకొక శ్లోకం కూడా ప్రభుపాదుల వారు రిఫర్ చేశారు. అదేంటంటే నారద పంచరాత్రం నుంచి ఇంకొక శ్లోకం. ధిక్కాలాది అనవచ్చిన్నే కృష్ణే చేతో విధాయ చ తన్మయో భవతి క్షిప్రం జీవో బ్రహ్మణి యోజయేత్. ఇక్కడేం చెప్తున్నారంటే భగవంతుడు బై కాన్సంట్రేటింగ్ వన్స్ అటెన్షన్ ఆన్ ద ఓకే. సర్వవ్యాపియు దేశ కాలాతీతుడు అగు శ్రీకృష్ణుని దివ్య రూపముపై ధ్యానము కావించువాడు కృష్ణుని భావనలోనే నిమగ్నుడై తదనంతరము ఆ భగవానుని దివ్య సహచర్యమను ఆనంద స్థితిని పొందగలడు. ఆహ్, భగవంతుడు సర్వవ్యాపి అని, తర్వాత దేశ కాలాతీతుల ది దేశాలు దేశము తర్వాత కాలానికి అతీతుడుగా ఉండే భగవంతుడు అలాంటి భగవంతుడిని కాన్స్టెంట్‌గా మనం అతని దివ్య రూపం మీద ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఉంటామో, ఏమవుతుందంటే మనకింకా ఏది చూసినా, ఏం చేసినా సరే మనకి భగవంతుడు భక్తి భావనలో ఉంటామనమాట. కృష్ణుడి భక్తి భావనలోనే నిమగ్నుడై, తదనంతరం ఆ భగవానుడి దివ్య సహచర్యమును ఆనంద స్థితిని పొందగలడు. ఈవెన్ మనం 12వ అధ్యాయంలో కూడా ఒక శ్లోకంలో చూస్తాము. భగవంతుడు మనకు హైరార్కీ చెప్తాడు. ఫస్ట్ ఏం చెప్తారంటే, మీరు మనస్సు, బుద్ధి కంప్లీట్‌గా నా మీద కాన్సంట్రేట్ చేసి నా భక్తిలోనే ఉండండి అని చెప్తారు. అంటే అది ప్యూర్ డివోషనల్ సర్వీస్ అన్నమాట. శుద్ధ భక్తి. ఒకవేళ అది కుదరలేదా, సరే అయితే రూల్స్, రెగ్యులేషన్స్ ఫాలో అవ్వండి అని చెప్తారు. ఓకే. అది కూడా కుదరలేదా, అయితే నువ్వు ఏ పని చేసినా కృష్ణ భక్తి భావనలో చెయ్యి అని అంటారు. ఓకే. అది కూడా చేయలేవా, అలా అయితే నువ్వు నీ నువ్వు ఆ ఫ్రూటివ్ రిజల్ట్స్‌ని నువ్వు క కర్మలు చేసేటప్పుడు మనం ఆశిస్తూ ఉంటాం. కర్మ ఫలితాన్ని ఆశిస్తూ ఉంటాం కదా! ఆ ఫలితాన్ని ఆశించకుండా మీరు కర్మలు చేయండి. ఓకే. అది కూడా కుదరదా? ఇంకా లాస్ట్ ఏం చెప్తారండి? 12వ శ్లోకం. అక్కడేం చెప్తారంటే భగవంతుడు, నా జ్ఞానం తెలుసుకో. వన్స్ నీకు బాగా ఆ జ్ఞానాన్ని నువ్వు డైజెస్ట్ చేసుకుంటే అంటే భగవద్గీత, భాగవతం అలాంటివి మనం చదవాలనమాట. ఎప్పుడైతే మనం భగవంతుడికి సంబంధించిన జ్ఞానం పొందుతామో, మనం పొందిన జ్ఞానం మీద కంటిన్యూయస్‌గా మెడిటేట్ చేస్తూ ఉంటామనమాట. ఆహ్, ఇప్పుడు మనం ఎక్కడో ఏదో వింటాము. క్లాసులో ఏమైనా విన్నామనుకోండి, మన లైఫ్‌లో మనకు అలాంటి సిట్యుయేషనే వచ్చినప్పుడు వెంటనే మనం రిలేట్ చేసుకోగలుగుతాం. ఓకే. నేను ఆ క్లాస్‌లో విన్నాను. అప్పుడు ఆ రకంగా సొల్యూషన్ అలా చెప్పారు అడిగోటి. సో, నేనది ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి మనం ఏదైతే వింటామో దాని మీద మనం కాంటెంప్లేట్ చేస్తాం. మనం దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తామనమాట. ఓకే. మనం ఏదైతే వింటామో క్లాసులు విన్నాక నాలెడ్జ్ వచ్చిన తర్వాత దాని మీద మెడిటేషన్ చేస్తాము. ఆ మెడిటేషన్ చేసిన తర్వాత అది ఏమవుతుందంటే ఆటోమేటిక్‌గా ఇంకా భగవంతుడితో మనకి ఆ రిలేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుందనమాట. స్లోగా మనం డెవలప్ చేసుకుంటాం. ఆ రకంగా కూడా భగవంతుడు మనకి వేరియస్ సొల్యూషన్స్ ఇచ్చారనమాట. అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మనం భగవంతుడు సర్వవ్యాపి అని, తర్వాత ఆయన అన్ని పరిస్థితుల్లో కూడా ఆయన ఉంటారు అని ఎప్పుడైతే మనం ఆలోచించుకొని మనం ఆ రకంగా భగవంతుడిపై ధ్యానం చేస్తామో, అప్పుడేమవుతుందంటే మనం కృష్ణ భక్తి భావనలో కంప్లీట్‌గా నిమగ్నమై ఉంటాం. అది చెప్తున్నారనమాట. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఆనందం వస్తుంది. ఆ విషయం ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారనమాట. నారద పంచరాత్రలో. నెక్స్ట్ ఇంకొక శ్లోకం రిఫరెన్స్ కూడా ఇక్కడ ప్రభుపాదుల వారు ఇచ్చారనమాట. అది గోపాల తపని ఉపనిషత్. దీనిలో ఏం చెప్తున్నారంటే, ఏక ఏవ పరో విష్ణుః సర్వవ్యాపీ న సంశయః ఐశ్వర్యాదృపమేకం చ సూర్యవద్ బహుధేయతే. విష్ణువు ఏకమైనను నిశ్చయముగా సర్వత్రా వ్యాపించి ఉండును. ఒకే సమయమున సూర్యుడు అనేక ప్రదేశములలో ఉదయించు రీతి అతడు ఏకరూపుడైనను తన అచింత్య శక్తిచే సర్వత్రా నిలిచియుండును. ఇక్కడ భగవంతుడిని విష్ణుమూర్తి ఏ రకంగా అయితే అన్ని దగ్గరలో ఉన్నా సరే ఆయన ఒక్కడే కానీ అన్ని దగ్గరలో ఉంటాడు. అదే రకంగా ఏంటంటే సూర్య భగవానుడు కూడా మనం ఎక్కడికెళ్తే అక్కడికి సూర్యుడు మనతో పాటు వచ్చేస్తూ ఉన్నట్టుంటాడు. మనం ఏదైనా ఇక్కడి నుంచి ఒక 2 అవర్స్‌లో వేరే ప్లేస్‌కెళ్ళామనుకోండి. అక్కడ కూడా ఎండగా ఉంటుంది. అక్కడ కూడా చూస్తే మన 12 ఆ టైంలో పైన చూస్తే అది మనకి సూర్యుడు కరెక్ట్‌గా మన నడినెత్తి మీద ఉన్నట్టు కనిపిస్తాడనమాట.
అంటే ఒక్కడే కానీ అన్ని దగ్గరలా వ్యాపించి ఏ రకంగా అయితే సూర్యుడున్నాడో, అదే రకంగా విష్ణుమూర్తి కూడా ఏంటంటే, విష్ణువు కూడా ఒక దగ్గరే ఉన్నా సరే, ఆయన ఒక్కడే అయినా సరే అన్ని దగ్గరలా కూడా సర్వవ్యాపి అయ్యి ఉన్నాడు అనే విషయాన్ని చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనం ఇక్కడ ఈ శ్లోకం నుంచి మనం తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు మనకి 2 రకాల 2 రకాల యోగుల గురించి చెప్పారు. ఒక టైప్ ఆఫ్ యోగి ఏంటి అంటే, వాళ్ళు ఈ మెడిటేషన్‌లో ఈ అష్టాంగ యోగ ప్రాసెస్‌లో పెర్ఫెక్షనల్ స్టేజ్‌కెళ్ళి, సమాధి స్టేజ్‌లోకెళ్ళి ఆయనేంటంటే భగవంతుడి మీద ఆహ్, పరమాత్మ మీద ఆయన కాన్సంట్రేట్ చేసుకొని పరమాత్మ మీద ఆయన ధ్యానం చేస్తూ ఉంటారు. ఆయన ప్లస్ భక్తి యోగ మార్గంలో ఉన్న యోగి ఇద్దరికీ ఏమి తేడా లేదు అని అంటున్నారు. కాకపోతే ఏదైతే ఈ అష్టాంగ యోగి మార్గం ద్వారా భగవంతుడిని తెలుసుకుంటారో, ఈ సంపూర్ణత్వాన్ని పొందిన యోగి చాలా కష్టపడతారనమాట. ఎన్నో సంవత్సరాలు ఎంతో కష్టపడి వాళ్ళు ఆ స్టేజ్‌కొస్తారు. అదే భక్తి మార్గంలో ఉండేవాళ్ళనుకోండి, భక్తి యోగులనుకోండి, వాళ్ళు అంత మరీ మనం తినడం మానేసి, లేకపోతే ఏదైనా ఒక ఐసోలేటెడ్ ప్లేస్‌కెళ్ళిపోయి, ఎవ్వరు లేకుండా ఒక సెక్లూడెడ్ ప్లేస్‌కెళ్ళిపోయి, అలాంటి ప్లేస్‌కెళ్ళిపోయి మనం కంటిన్యూయస్‌గా ఒకే ఆబ్జెక్ట్ మీద మనం ధ్యానం చేయడం, ఇవన్నీ అందరికీ కుదరదనమాట. అందరికీ కుదరదు. అందులో ఈ రోజుల్లో ఇంకా చాలా కష్టం అనమాట ఈ కలియుగంలో. మనం ఒక 5 మినిట్స్ మనం ఒక మైండ్‌ని మనం కంట్రోల్ చేసుకొని, మన సెన్సెస్ అన్నిటిని కంట్రోల్ చేసుకొని, మనకి జపం చేయడమే కష్టం. అలాంటిది వాళ్ళు ఏ మంత్రం ఉచ్చారణ కాదు. అలా కంటిన్యూయస్‌గా ఏదో ఒక ఆబ్జెక్ట్ మీద పెట్టుకొని వాళ్ళలా మెడిటేషన్ చేస్తూ ఉంటారు. అది మనకి చాలా చాలా కష్టం అన్నమాట. అంత కష్టపడి వాళ్ళు ఏం సాధిస్తారో, ఈ భక్తి యోగులనే వాళ్ళు చాలా సింపుల్ ప్రాసెస్‌లో దానికంటే ఇంకా బెస్ట్‌ది సాధిస్తారనమాట. ఆహ్, అయితే ఇక్కడ వాళ్ళు ఏం సాధిస్తారు అంటే, భగవంతుడి యొక్క ప్రేమని వాళ్ళు సాధిస్తారనమాట. వాళ్ళు భగవంతుడిని వాళ్ళ అన్ని ఇంద్రియాల్ని ఉపయోగించుకొని, మనస్సుని, బుద్ధిని అన్నిటిని కూడా భగవంతుడి మీద కేంద్రీకరిస్తారు. ఫైనల్‌గా వాళ్ళకేమొస్తుందంటే ఆనందం పొందుతారనమాట. మనకి అయితే మనకేముండాలి అయితే అయితే భక్తి చేయడానికి ఏమైనా క్వాలిఫికేషన్ ఉండాలా అంటే, మనకి ముందు ఆ డిజైర్ అనేది ఉండాలి. కోరిక ఉండాలనమాట. భగవంతుడికి ఇప్పుడు మనకి కోరికే లేదనుకోండి ఎవరు మనకి హెల్ప్ చేయలేరు. మనకి ఆ స్ట్రాంగ్ కోరిక ఉంది. ఎన్ని ప్రాబ్లమ్ మనం పడిపోతూనే ఉన్నాం. ఎన్ని సార్లు ట్రై చేసినా ఆహ్, కొన్ని సార్లు మనం ఏదైనా కంట్రోల్ చేయాలనుకుంటాం. నా కోపాన్ని నేను కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటాం. కానీ మనకి టైమొచ్చినప్పుడు ఎవరైనా ప్రొవోక్ చేస్తే మళ్ళీ బయటకొచ్చేస్తూ ఉంటుందది. అలాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు కూడా మనకేంటంటే, మనకి ఆ డిజైర్ అనేది ఎప్పుడూ పోకూడదనమాట. ఎలా అయినా నేను భక్తిలో ముందుకెళ్ళాలి. భక్తి చేయాలి. కృష్ణుడికి నేను సేవ చేయాలి. కృష్ణుడిని హ్యాపీగా ఉంచాలి నేను అని మనకు ఆ డిజైర్ ఎప్పుడైతే స్ట్రాంగ్‌గా ఉంటుందో ఆటోమేటిక్‌గా అది ఆహ్, ఆటోమేటిక్‌గా మనం దాన్ని అంటే భగవంతుడు కూడా మనకి హెల్ప్ చేస్తారు. మనకి భగవంతుడు మన జీవితంలోకి గురువుని పంపిస్తారు. ఆ గురువు మనకి హెల్ప్ చేసి మనం అనుకున్నది సాధించగలుగుతాం అన్నమాట. అయితే ఒక మెటీరియలిస్టిక్ ఎగ్జాంపులే కానీ అది భక్తిలో మనం అప్లై చేసుకోవచ్చు. అది ఒకటి చెప్తాను. ఒక ఆవిడ ఉందన్నమాట లతా భగవాన్ కారే అని. ఆవిడ మహారాష్ట్ర నుంచి. అయితే ఒకసారి ఏమవుతుందంటే ఆవిడ చాలా పేద ఆవిడ. వాళ్ళ హస్బెండ్‌కి బాగోదనమాట. వాళ్ళుండేది మహారాష్ట్రలో ఒక ఏరియాలో ఒక ఊర్లో ఉంటారు. వాళ్ళకి అసలేమి ఉండవనమాట. డబ్బులేమి ఉండవు. చాలా పేద కుటుంబం నుంచి వస్తారు. వాళ్ళ హస్బెండ్‌కి చాలా బాగోదు. ఒకసారి ఆయనకి బాగా చెస్ట్‌లో బాగా పెయినొస్తూ ఉంటుందనమాట. ఇంకా లోకల్‌లో ఉన్న డాక్టర్ దగ్గరికి తీసుకొనెళ్తే ఆయన్ని వెంటనే బాంబేలో ఉన్న హాస్పిటల్‌కి తీసుకొనెళ్ళాలి అని చెప్తారనమాట. మరి ఆవిడకి ఇక్కడి నుంచి ఆవిడున్న ప్లేస్ నుంచి ఆ బాంబే ఎళ్ళడానికి చాలా డబ్బులు ఖర్చవుతాయి. ప్లస్ అక్కడికి డాక్టర్ దగ్గరికి తీసుకొనెళ్ళిన తర్వాత డాక్టరేమో ఈయనకి వెంటనే ఆపరేషన్ అవి చేయాలి. దానికి చాలా డబ్బులు ఖర్చవుతాయి. అన్ని డబ్బులు ఎంత ఖర్చవుతాయి అవన్నీ చెప్తారు. ఇంకా ఆవిడకి ఏం చేయాలో అర్థం కాదనమాట. ఆవిడకి కనీసం వాళ్ళ దగ్గరున్న కొంచెం డబ్బులతో ఇద్దరు సమోసా కొనుక్కుంటారు, తింటారు. నెక్స్ట్ ఇంకా ఏంటి ఎలాగ నేను ఈ ప్రాబ్లమ్ నుంచి బయటికి రావాలి? నా హస్బెండ్‌ని నేను ఎలా రక్షించుకోవాలి అని ఆవిడ ఆలోచిస్తూ ఉంటుందనమాట. ఈ లోపల ఆవిడ ఆహ్, ఆహ్, సమోసా తింటుంది కదా! ఆ సమోసా తిన్న తర్వాత పేపర్ ఉంటుంది కదా! ఆ పేపర్‌లో ఒక యాడ్ ఉంటుందనమాట. దానిలో ఒక మ్యారథాన్ గురించి ఉంటుంది. దానికి ప్రైజ్ అమౌంట్ కూడా ఉంటుందనమాట. మ్యారథాన్ ఎవరైతే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ప్రైజ్ అమౌంట్ ఇస్తాము అనేసి.
ఆహ్, ఎన్నో లాక్స్ అన్నమాట. ఆవిడకి హెల్ప్ అవుతది. వాళ్ళ హస్బెండ్ ఆపరేషన్ చేయించడానికి. అయితే ఇంకా ఆవిడ ఆ అడ్రెస్ తెలుసుకొని ఆ పర్టిక్యులర్ ప్లేస్‌కి వెళ్తారనమాట. అయితే అసలావిడ జనరల్‌గా మారథాన్‌లో పార్టిసిపేట్ చేసిన లేడీస్ అయినా సరే అందరూ ప్యాంట్, షర్ట్ ఏసుకొనుంటారు. ప్లస్ కాళ్ళకి షూస్ మ్యాండేటరీ. లేకపోతే వాళ్ళకి పరిగెత్తడం కష్టం అవుతుందనమాట. అయితే ఇంకా ఈవిడకి ఈవిడ శారీలో ఉంది. పైగా నార్మల్ స్లిప్పర్స్ ఏసుకొనుందనమాట. అయితే అక్కడ ఎవరైతే ఆర్గనైజర్స్ ఉంటారో వాళ్ళేమో ఈవిడని అలౌ చెయ్యరు. మీరు శారీతో ఉన్నారు. అది కాకుండా ఇంకో మెయిన్ కన్సర్న్ ఏంటి అంటే ఆవిడ 60 ప్లస్ ఇయర్స్ అన్నమాట ఆవిడకి. ఇంకా వాళ్ళేమో ఎలా నువ్వు మధ్యలో నీకేమైనా అయితే ఇబ్బంది వద్దు అని చెప్పేసి ఆవిడని అలౌ చేయరు. కానీ ఆవిడ ఒప్పుకోదన్నమాట. నేను ఎలా అయినా పార్టిసిపేట్ చేస్తాను అని చెప్పేసి ఆవిడ ఆహ్, మారథాన్ స్టార్ట్ చేస్తారన్నమాట. ఆవిడ కూడా పార్టిసిపేట్ చేస్తారు. చేసి మధ్యలో కొంచెం దూరం వెళ్ళేసరికి ఆవిడ శారీతోనే పరిగెడతారు. ప్లస్ కాళ్ళకి చెప్పులు మాత్రమే ఉంటాయన్నమాట. కొంచెం దూరం వెళ్ళేసరికి ఆవిడ చెప్పులు తెగిపోతాయి. ఇంకా ఆవిడ ఒట్టి కాళ్ళతో అన్నమాట. కాళ్ళకేం లేకుండానే ఆవిడ పరిగెత్తడం స్టార్ట్ చేస్తారా, అలాగా ఆవిడ మారథాన్‌లో ఫస్టొస్తారనమాట. అలా ఒక సంవత్సరం కాదు, ఆ నెక్స్ట్ ఇయర్ కూడా ఆవిడే మారథాన్‌లో ఫస్టొస్తారు. అయితే ఆవిడని ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు 60 ప్లస్ ఇయర్స్ ఆవిడ కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా ఫస్ట్ టైమ్ అయితే చెప్పులు కూడా ఇంకా తెగిపోతాయన్నమాట. అలాంటి స్టేజ్‌లో ఆవిడ ఏజ్ కన్సర్న్ ఇన్ని ఉండి కూడా ఆవిడ అడుగుతారన్నమాట ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు. ఎలా మీరు సాధించారు ఇది అని అంటే ఆవిడంటారు ఆహ్, అంటే ఇది మెటీరియలిస్టికేలెండి. కాకపోతే సేమ్ మనం మన భక్తి జీవితంలో అప్లై చేసుకోవచ్చు. అందుకే చెప్తున్నాను. అయితే ఆవిడేం చెప్తారంటే, నా భర్త మీద నాకున్న ప్రేమ పరిగెత్తించింది నన్ను అని ఫస్టొచ్చేటట్టు చేసింది. ఆవిడ డిటర్మినేషన్ స్ట్రాంగ్. అనుకున్నది ఎలా అయినా సరే ఆవిడ ఆ దృఢ నిశ్చయం ఉందన్నమాట. మనకి భగవద్గీతలో కూడా చెప్తారు కదా! కృష్ణుడు మనకి దృఢ నిశ్చయం ఉండాలి. భగవంతుడికి సేవ చేయాలి. భగవంతుడికి మనం తృప్తి పరచాలి అనేది అనే దృఢ నిశ్చయం మనకుంటే మనం కంపల్సరీ సాధించగలుగుతాం అన్నమాట. అయితే ఈ లతా భగవాన్ కార్య కూడా అంతే అన్నమాట. తను కూడా తన భర్త మీద ఉన్న ప్రేమ ఎలా అయినా సరే నేను సాధించాలి. నా భర్తని నేను కాపాడుకోవాలి అన్న ఒకే ఒక్క ఉద్దేశంతో ఆవిడ పరిగెత్తింది. అదే అన్నమాట ఆవిడ త్రూ ఔట్ పరిగెత్తుతున్నంత సేపు ఆవిడ మైండ్‌లో తన హస్బెండ్‌నే గుర్తెచ్చుకుంది. అలా ఆవిడ సాధించిందనమాట. మనం కూడా అంతే. మనకి ఈ అంటారు కదా! ఈ లైఫ్ మొత్తం మనకి ఫైనల్ ఎగ్జామ్‌కి మనకి ఒక ఏమంటారు ప్రిపరేషన్ టైమ్ అనమాట. ఆ ఫైనల్ ఎగ్జామ్ మృత్యు అనే ఫైనల్ ఎగ్జామ్‌ని మనం ఫేస్ చేయడానికి త్రూ ఔట్ ఈ జర్నీ అంతా చేస్తున్నాం కదా! ఈ త్రూ ఔట్ ద జర్నీ కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే కంటిన్యూయస్‌గా నన్ను గుర్తు తెచ్చుకోండి. మీరేది చేసినా నన్ను మర్చిపోవద్దు. నన్ను సెంటర్‌లో పెట్టుకొని మీరన్నీ చేయండి అని అంటున్నారు కదా! ఎలా అయితే ఆవిడ జస్ట్ మెటీరియలిస్టిక్ పర్సన్ కోసం ఆవిడ ఒక మెటీరియలిస్టిక్ లేడీ అంత, అంత పెద్దది సాధించింది అనంటే, మనం భగవంతుడి కోసం భగవంతుడి మీద భక్తిని మనం పెంపొందించుకుంటే, అంతకంటే బెటర్ రిజల్టే మనం కూడా అంటే భగవంతుడిని మనం కంపల్సరీ ప్లీజ్ చేయగలుగుతాం అన్నమాట. అదైనప్పుడు అంటే మెటీరియలిస్టిక్‌వి అయినప్పుడు ఇంకా స్పిరిచ్యువల్‌వి ఎందుకవ్వవు? డెఫినిట్‌గా భగవంతుడు మనకి హెల్ప్ చేస్తారన్నమాట. ఇది 31 శ్లోక. నెక్స్ట్ 32 శ్లోక. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారండి? "ఓ అర్జునా! ఎవడు తనతో పోల్చుకుని సమస్త జీవులని వాటి సుఖదుఃఖములందు సమముగా గాంచునో అతడే ఉత్తమ యోగి అనబడును." అయితే ఇక్కడ ఇంకొక మంచి శ్లోకం అన్నమాట. అయితే ఒకసారి ఆ పర్ఫెక్షనల్ స్టేజ్‌లోకొచ్చిన తర్వాత వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందండి? ఎవరైతే భక్తిలో లేకపోతే ఎవరైతే ఇప్పుడు జనరల్‌గా ఎవరైనా మనకొచ్చి ఏదైనా ప్రాబ్లమ్ చెప్పారనుకోండి, మాతాజీ నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది అని మనకు చెప్తే, మనం కొన్ని సార్లు అర్థం చేసుకోగలుగుతాం. కొన్ని సార్లు అర్థం చేసుకోలేము. మనకి అసలు ప్రాబ్లమ్ అంటే ఏంటి? సుఖం అంటే ఏంటి? దుఃఖం అంటే ఏంటి? అది ఫస్ట్ అర్థం చేసుకుందాం. తర్వాత మనం ఎందుకు అర్థం చేసుకోలేమో అది కూడా ఆలోచిద్దాం. అయితే సుఖం అంటే ఏంటంటే, ఎప్పుడైతే మనం భగవంతుడి సేవలో ఉంటామో అది నిజమైన సంతోషం అన్నమాట. ఎందుకంటే, ఆ సంతోషము మన ఎక్స్‌పీరియన్స్ అయితే తెలుస్తుంది. మనలో చాలామంది మనం ప్రతిరోజు మంగళారతి చేస్తున్నాము, చాంటింగ్ చేస్తున్నాము. ఆహ్, హ్మ్, తర్వాత మనకి డే స్టార్ట్ అయ్యి అది ముందుకెళ్ళే కొద్దీ మనకి ఏవో ఇష్యూస్ వస్తుంటాయి. పిల్లల నుంచి ఏవో ఇష్యూస్ లేకపోతే హస్బెండ్ నుంచి, వైఫ్ నుంచి
లేకపోతే ఆఫీసుల్లో ప్రాబ్లమ్స్ ఏవో ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. కానీ ఆ మార్నింగ్ టైమ్ పీరియడ్ ఉంటుంది కదా! ఆ మంగళారతి టైమ్ పీరియడ్, ఆ టైమ్ పీరియడ్ అనేది మనకి ఎంత ఆనందంగా ఉంటుందండి. పొద్దున్నే లేచి మనం గబగబా ఎక్కడికో ఊరెళ్తున్నట్టు, బయలుదేరుతున్నట్టు గబగబా బ్రష్ చేస్తాము, స్నానం చేస్తాము. చేసి వెంటనే మనం దేవుడికి మంగళారతి చేసుకొని, చాంటింగ్ చేసుకొని, ఆ చాంటింగ్ చేస్తున్నప్పుడు, ఆ చాంటింగ్ చేసిన తర్వాత, ఆ మార్నింగ్ టైమ్ పీరియడ్ అనేది మనం చాలా బ్లిస్‌ఫుల్‌గా ఉంటాం. ఫుల్ హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే మనం భగవంతుడితో కనెక్షన్‌లో ఉన్నామనమాట. ఎప్పుడైతే మన రొటీన్ స్టార్ట్ అవుతుందో, డే అలా రోజు అలా ముందుకి జరిగి మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అలా అవుతుందో ఏమవుతుందండి మనకన్నీ మొత్తం దేవుడి కంటే మనకక్కడ మిగిలిన మెటీరియలిస్టిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, మెటీరియలిస్టిక్‌వన్నీ కూడా మన మైండ్‌లో తిరుగుతూ ఉంటాయి. మన యాక్టివిటీస్ అన్నీ కూడా మనం మెటీరియలిస్టిక్‌గా ఉంటాయి. కృష్ణుడిని గుర్తు తెచ్చుకోవడం మనకు కష్టం అవుతుందనమాట. అక్కడి నుంచి మనకి దుఃఖం స్టార్ట్ అవుతుందనమాట. అంటే కృష్ణుడిని మనం ఎప్పుడైతే మనం కృష్ణ సంబంధమైన కర్మలు చేసి, కృష్ణుడితో మన ఆ అటాచ్‌మెంట్‌లో ఉంటామో అది సంతోషం అనమాట. దుఃఖం అంటే ఏంటి? భగవంతుడిని మర్చిపోవడం. నేనే యజమాని, నేను భగవంతుడి సేవకుడు అనే విషయాన్ని మనం మర్చిపోయి, మనం మనమే యజమాని అని అనుకుంటాము. తర్వాత మనం ఈ భౌతిక ప్రకృతిలో ఈ సృష్టిలో ఉన్నవన్నీ నా తృప్తి కోసం, నా పిల్లలు కానీ, నా ఆస్తులు కానీ, నాకున్న ప్రతీదీ కూడా నా తృప్తి కోసం మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో, అది నిజమైన దుఃఖం అన్నమాట. అక్కడి నుంచి దుఃఖం అనేది స్టార్ట్ అవుతుంది. ప్రతీది కూడా భగవంతుడి ప్రీత్యర్థం మనం ఆలోచించినంత సేపు మనకి ఎలాంటి దుఃఖము ఉండదు. అయితే అయితే ఎవరు అర్థం చేసుకోగలుగుతారు? ఇప్పుడు ఎవరైతే కొన్ని సార్లు ఎలా జరుగుతుందంటే కొన్ని ప్రాబ్లమ్స్ మనం అర్థం చేసుకోగలుగుతాము వేరే వాళ్ళవి. కొన్ని సార్లు వాళ్ళు ప్రాబ్లమ్ చెప్పినా మనకు అర్థం కాదు. దానిలో ఏదో ప్రాబ్లమ్ ఉంది. వీళ్ళలోనే ఏదో ప్రాబ్లమ్ ఉంది. అందుకే అది జరుగుతుంది. అలా ఆలోచిస్తాం. ఎందుకది జరుగుతుంది అనంటే, మనం వాళ్ళ ప్లేస్ తీసుకొని, ఆ సుఖాన్నైనా, దుఃఖాన్నైనా మనం వాళ్ళ ప్లేస్‌లో ఉండి మనం ఆలోచించడం లేదనమాట. అది ప్రాబ్లము. ఎప్పుడైతే మనం వాళ్ళ ప్లేస్‌లో ఉండి ఆలోచిస్తామో, ఆ ప్రాబ్లమ్‌ని అనలైజ్ చేస్తామో, అప్పుడది నిజంగా ప్రాబ్లమా? కాదా? అనేది మనకర్థమవుతుంది. ఆ ప్రాబ్లమ్ ఇంటెన్సిటీ ఏంటి అనేది అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఆచార్యులున్నారనుకోండి. ఇప్పుడు ప్రభుపాదుల వారు కానీ, లేకపోతే ప్రభుపాదుల వారు అంటే మన పరంపరలో ఉన్న గురువులు కానీ, లేకపోతే ఏ గురువైనా ఏ సా పరంపరలో వచ్చిన గురువులైనా సరే, వాళ్ళు చాలా వాళ్ళనేమంటారండి ఎవరైతే ప్యూర్ డివోటీసో వాళ్ళు పరదుఃఖ దుఃఖి అంటారు. అంటే వేరే వాళ్ళు బాధపడితే వాళ్ళు చూడలేరనమాట. నిజమైన దుఃఖం అంటే ఏంటండి? భగవంతుడిని మర్చిపోవడమే నిజమైన దుఃఖం అన్నమాట. అది గురువు అనే వాళ్ళకి చాలా బాగా తెలుస్తుంది. అందుకే ప్రభుపాదుల వారేంటంటే అమెరికా ఆ ప్లేసులకి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న హిప్పీస్‌ని వాళ్ళని చూసి ఆయన బాధపడతారు. ఎందుకు బాధపడ్డారు? అయ్యో! వీళ్ళకి ఈ హ్యూమన్ లైఫ్ అనేది ఈ మానవ జన్మ అనేది చాలా దుర్లభమైనదనమాట. చాలా రేర్‌గా వస్తుంది. ఎన్నో జన్మల్లో మనం పుణ్యాలు చేసుకుంటే అప్పుడు మనకి మానవ జన్మ అనేది లభిస్తుంది. కానీ ఇదొచ్చిన తర్వాత దీన్ని ఎలా యుటిలైజ్ చేసుకోవాలో మనకి తెలీదు. ఎవరైనా గైడ్ చేసినా మనం వినే పరిస్థితిలో లేము. అర్థం చేసుకోలేము. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట మనకి. అందుకని అంటే ప్రభుపాదులు లాంటి వాళ్ళు ఏంటంటే, ఎదుటి వాళ్ళని వాళ్ళ ఆత్మ లెవెల్‌లో చూస్తారు. ఇప్పుడు హిప్పీస్ వాళ్ళకేంటి వాళ్ళు ఏదో గంజాయి అలాంటివి తీసుకొని వాళ్ళకి వాళ్ళు హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఏంటంటే నిజానికి వాళ్ళు చాలా దుఃఖంలో ఉన్నారు. వాళ్ళకి నెక్స్ట్ బాడీ ఎలాంటిదొస్తుంది, ఇంకా దిగజారిపోతారు. ఇవన్నీ వాళ్ళు ఆలోచించలేరనమాట. వాళ్ళు మెటీరియలిస్టిక్‌గా హ్యాపీగానే ఉన్నామనుకుంటారు. కానీ ఈ ఆధ్యాత్మిక గురువు అనే వాళ్ళకి బాగా తెలుస్తుందనమాట. వాళ్ళు ఆలోచించేది మెటీరియల్ ప్లాట్‌ఫార్మ్‌లో కాదు. స్పిరిచ్యువల్ లెవెల్‌లో, సోల్ లెవెల్‌లో చూస్తారనమాట గురువు అనేవాళ్ళు. అందుకని వాళ్ళేం చేస్తారంటే, వాళ్ళందుకే బాధపడతారు. ఎలా అయినా సరే ఈ ఆత్మకి ఇంత ఇంత కండిషన్డ్‌గా అంటే ఇంకా ఇంత భౌతిక బంధనాల్లో చిక్కుకొని ఉండిపోయారు. వీళ్ళని ఎలా అయినా సరే ఉద్ధరించాలి అని ఆలోచిస్తారు. అందుకే మనం భక్తిలో పడిపోయినా ఏదో ఒక రకంగా మళ్ళీ మనల్ని పైకి లాగాలి అని చూస్తారు ఆధ్యాత్మిక గురువు అనేవాళ్ళు. దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటి అంటే భక్తి సిద్ధాంత్ సరస్వతి ఠాకూర్ అంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉండొచ్చు. ఈరోజు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. భక్తి సిద్ధాంత్ సరస్వతి ఠాకూర్ ఒకసారి ఏమవుతుందంటే ఆయన 64 గౌడీయ మఠ్స్ స్టార్ట్ చేస్తారు గదా! ఒక గౌడీయ మఠ్‌లో ఆయన డీటీ ఇన్‌స్టాలేషన్ చేయడానికి అంటే ఆహ్, భగవంతుడి విగ్రహాలుంటాయి గదండీ! విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ చేయడానికి ఆయన ఒక ప్లేస్‌కి వెళ్తారాయన అక్కడికి.
ఆయన అది ఇంతకుముందు ఆయన విజిట్ చేసిన ప్లేసే. అక్కడున్న డివోటీస్ అందరూ ఆయనకి బాగా తెలుసు. అయితే అక్కడ ప్రీవియస్ ముందు ఎవరైతే డివోటీస్ ఉన్నారో వాళ్ళందరూ కనిపిచ్చారు కానీ, ఒక భక్తుడు మాత్రం కనిపిచ్చారనమాట. అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు అడుగుతారు అక్కడున్న డివోటీస్‌ని. ఏరి ఆ పర్టిక్యులర్ డివోటీ ఉండాలి కదా! ఎక్కడున్నారు అని. అప్పుడు మిగిలిన వాళ్ళు చెప్తారు. "అయ్యో! మహారాజ్ మీకు తెలీదు గురు మహారాజ్. ఆయన మీరు వెళ్ళిపోయిన తర్వాత ఆయన బాగా దిగజారిపోయాడు. ఆయన బ్రహ్మచారి అయ్యుండి ఒక మాతాజీని అంటే ఒక ఎవరో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. చేసుకొని ఇంకా ఆయన ఈ భక్తి జీవితం నుంచి కంప్లీట్‌గా ఆయన భక్తిని వదిలేసి, ఆయన విడిగా వెళ్ళి ఆయన ఏదో ఒక మెటీరియలిస్టిక్ వేలో బతుకుతున్నారు. ఒక షాప్ ఏదో పెట్టుకొని బతుకుతున్నారు అని చెప్తారనమాట. అయితే ఇంకా భక్తి సిద్ధాంత్ సరస్వతి ఠాకూర్ ఏమో ఆయన్ని తీసుకొని రండి అనంటే, లేదు లేదు గురు మహారాజ్ ఆయన రారు. ఫుల్ మెటీరియలిస్టిక్ అలాంటి వాళ్ళతో మనం పెట్టుకోకూడదు. వద్దు వద్దు అని చెప్పేసి శిష్యులందరూ ఆయనకి తిరిగి రివర్స్ చెప్తూ ఉంటారనమాట. ఇంకప్పుడు ఆయన నేను ఇలా మీరు చేస్తే నేనింకా ఆహ్, నేను ఆ డీటీస్‌ని కూడా నేను ఇన్‌స్టాల్ చేయను. మీరు ఆయన్ని తీసుకొనొస్తేనే ఆ డివోటీని తీసుకొనొస్తేనే నేను డీటీస్ ఇన్‌స్టాల్ చేస్తానని ఆయన చాలా పట్టుదలగా చెప్తారనమాట. ఇంకప్పుడు అక్కడున్న మిగిలిన డివోటీస్ అందరూ ఎక్కడున్నారని చెప్పేసి ఆయన వెతుక్కుంటూ వెళ్లి ఆయన వాళ్ళ షాప్‌ని ఏదో ఒక రకంగా కనుక్కొని మళ్ళీ ఆ డివోటీని తీసుకొని వస్తారనమాట. ఎప్పుడైతే ఆ డివోటీ ఈ భక్తి సిద్ధాంత్ సరస్వతి ఠాకూర్‌ని చూస్తారో వెంటనే కాళ్ళ మీద పడిపోతారనమాట. గురు మహారాజ్ నన్ను క్షమించండి. నేను బ్రహ్మచారిని అయ్యుండి, మళ్ళీ ఆ రూల్స్‌ని అన్నిటిని నేను బ్రేక్ చేసేసి వివాహం చేసుకున్నాను. చేసుకొని ఇంకా కంప్లీట్‌గా టెంపుల్‌ని నా మొహం చూపించుకోలేక నేను కంప్లీట్‌గా టెంపుల్‌ని వదిలేసి నేను బయట షాప్ పెట్టుకొని ఆహ్, నేను విడిగా ఆహ్, ఆహ్, లైఫ్‌ని లీడ్ చేస్తున్నాను. అవన్నీ చెప్తారనమాట. ఇంకా అంటే గురువుకి వాళ్ళ మూడ్ తెలుస్తుందనమాట. ఆయనక్కడ షాప్ పెట్టుకొనున్నా అతను ఒకవేళ ఒకవేళ అతనికి గురువుని సర్వ్ చేసే ఉద్దేశం కానీ, అదే గురువుని తర్వాత గురువుకి కృష్ణుడికి సేవ చేసే ఉద్దేశం లేకపోతే, ఆయన వస్తానని చెప్పి రాకుండా మానేయొచ్చు. కానీ అలా చేయలేదు. పిలవగానే వచ్చారు. తర్వాత వచ్చిన తర్వాత కూడా నార్మల్‌గా లేరు. గురువు పాదాల మీద పడ్డారనమాట. అంటే దాని అర్థం ఏంటి? ఆయనకింకా లోపల కోరిక అనేది ఉందన్నమాట. ఎలా అయినా భగవంతుడికి అయ్యో! నేను చేయలేకపోతున్నానే అని ఏదో అపరాధ భావం అనేది అతనిలో ఇంకా ఉందన్నమాట. గురువు అది గుర్తిస్తారు. కానీ మిగిలిన భక్తులందరూ ఆయన్నెలా చూసారంటే జస్ట్ ఈయన గురు మహారాజ్ ఇన్‌స్ట్రక్షన్స్‌ని వదిలేసారు. దేవుడిని వదిలేసి మెటీరియలిస్టిక్‌గా బతుకుతున్నారు. ఈయనకి వివాహం చేసుకోవాలనిపించింది. ఇంకా ఆ రకంగా నెగెటివ్‌గా ఆలోచిస్తారన్నమాట. కానీ గురువు ఏంటంటే మనం పడిపోయినప్పటికీ కూడా మనలో ఏ మాత్రం కొంచెం మనలో డిజైర్ ఉన్నా సరే మళ్ళీ నేను పడిపోయాను అనే అపరాధ భావం ఉన్న మళ్ళీ సేవ చేయాలి అనే థాట్ లేకపోయినా మనం తప్పు చేశాము అని మనకు ఆ అపరాధ భావం ఉన్నా సరే మళ్ళీ వాళ్ళు మనల్ని లాక్కొస్తారనమాట. మళ్ళీ మనల్ని భగవంతుడి సేవ దగ్గరికి తీసుకొనొస్తారు. అప్పుడు ఇంకా భక్తి సిద్ధాంత్ సరస్వతి ఠాకూర్ ఏం చెప్తారంటే, "సరే జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. నువ్వు మళ్ళీ టెంపుల్‌కొచ్చేయి. నువ్వు మళ్ళీ ఇక్కడ నీ సర్వీస్ ఇంతకుముందు ఎలా అయితే చేసేవాడివో, అవే సర్వీసెస్ మళ్ళీ కంటిన్యూ చెయ్యి" అని చెప్పేసి ఇంకా మరి ఫ్యామిలీ ఎలా రన్ అవుతుందంటే కొన్నిసార్లు అదే డివోటీస్‌కి వేరే ఫైనాన్షియల్ సపోర్ట్ ఏమి లేనప్పుడు టెంపుల్ వాళ్ళకి ఆహ్, కొంచెం సాలరీ కూడా అంటే వాళ్ళ మెయింటెనెన్స్ వరకు కావాల్సిన సాలరీని కూడా టెంపుల్ ఇస్తుందన్నమాట. అలా భక్తి సిద్ధాంత్ సరస్వతి ఠాకూర్ అరేంజ్ చేస్తారు. అయితే ప్రతిసారి గురువు అంత లిబరల్‌గా ఉంటారా అనంటే అది మనల్ని బట్టి ఉంటుంది. కొన్నిసార్లు వాళ్ళు చాలా మనల్ని పోన్లే ఎలా అయినా మళ్ళీ భక్తిలోకి తేవాలి అని అనుకుంటారు. కొన్నిసార్లు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారనమాట. అంటే ఇప్పుడు పిల్లల దగ్గర కూడా టీచర్ ఎలా ఉంటారండి, కొంతమందికి అరిచి చెప్తారు. కొంతమందికేమో సాఫ్ట్‌గా మెల్లగా మంచి మాటలతో చెప్తారు. ఎందుకు ఆ స్టూడెంట్‌ని బట్టి టీచర్ ఎలా రియాక్ట్ అవుతారో స్పిరిచ్యువల్ దానిలో కూడా అంతే అన్నమాట. వాళ్ళు చేసిన తప్పుని బట్టి లేకపోతే ఆహ్, వాళ్ళకి ఏ విధంగా చెప్తే వాళ్ళు మళ్ళీ రెక్టిఫై చేసుకొని ట్రాక్‌లోకొస్తారు అనేది ఆలోచించి గురువెప్పుడు ఇస్తారనమాట. అంటే ఏం చేయాలి అనేది డెసిషన్ తీసుకుంటారు. ఆహ్, హ్మ్. అది ఈరోజు శ్లోకం. నెక్స్ట్ ఇంకా ఇక్కడ భగవంతుడు ప్రభుపాద్ ఒక శ్లోక కోట్ చేశారు. అది భగవద్గీత 18వ అధ్యాయం 69వ శ్లోకం. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః. ఆ! ఇక్కడ ఇంకొకటేంటి అంటే ఎవరైతే భగవంతుడికి ఎవరిష్టమో చెప్తున్నారనమాట.
జనరల్‌గా కృష్ణుడికి ఎవరంటే ఎలాంటి భక్తులంటే ఇష్టం ఉంటదండి? ఇప్పుడు నేను రోజు కూర్చొని రోజు మార్నింగ్ జపం చేస్తాను, మంగళారతి చేస్తాను. తర్వాత భగవంతుడికి ఒక చప్పన్ భోగ్ చేసి పెడుతూ ఉంటాను. తర్వాత బాగా అలంకరిస్తాను. ఇవన్నీ చేస్తున్నాను. ఈ సేవలన్నీ కూడా నేను చేస్తున్నాను. చేస్తే ఏమవుతుంది? నా ప్యూరిఫికేషన్ జరుగుతుంది. నేనొక్కదాన్నే భక్తిలో ముందుకెళ్తాననమాట. అయితే అప్పుడదేమవుతుందంటే భక్తిలో కూడా ఒక టైప్ ఆఫ్ స్వార్థం అవుతుందనమాట. అలా కాకుండా భగవంతుడికి ఎలాంటి వాళ్ళంటే ఇష్టం అంటే, ఎవరైతే వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తారో, ఇప్పుడు వేరే వాళ్ళకి ప్రీచింగ్ చేస్తారో, ప్రచారం చేస్తారో, ఈ కృష్ణ భక్తి భావన అనే దాన్ని, కృష్ణ చైతన్యాన్ని ఎవరైతే ప్రచారం చేస్తారో వాళ్ళంటే ఆహ్, కృష్ణకి ప్లస్ గురువుకి కూడా చాలా చాలా ఎక్కువ ఇష్టం ఉంటుంది. ఎప్పుడు మనం ప్రచారం స్టార్ట్ చేస్తాము? ఎప్పుడైతే అయ్యో! ఈ ఈ భక్తిలో ఉండి నేనింత నేర్చుకుంటున్నాను, నేనింత హ్యాపీగా ఉన్నాను, వీళ్ళందరూ కూడా ఎవరైతే భక్తి చేయట్లేదో వాళ్ళు భక్తి చేయకుండా మేము సంతోషంలో ఉన్నాము అనే భ్రాంతిలో ఉంటారో, అలాంటి వాళ్ళ గురించి కూడా ఎవరైతే ఆలోచించి వాళ్ళకి నేను పొందిన ఈ ఆనందాన్ని, కృష్ణ భక్తి అనే ఆనందాన్ని నేను వేరే వాళ్ళకి ఇస్తాను అని ఎవరైతే ఆలోచిస్తారో, అలాంటి భక్తులంటే కృష్ణుడికి చాలా ఇష్టం అన్నమాట. అంటే ఫస్ట్ కేస్‌లో మనం అన్నీ చేస్తున్నాము. ప్రచారం మాత్రం చేయడం లేదనుకోండి. ఆహ్, అప్పుడేమవుతుందంటే అది మనకు మాత్రమే బెనిఫిట్ అవుతుంది. ఎప్పుడైతే మనం ప్రచారం స్టార్ట్ చేసి మనకి మనం పొందే ఆనందాన్ని 10 మందితో షేర్ చేసుకుంటామో, ఈ కృష్ణ భక్తి చేస్తే మనకిలా ఉంటుంది. మనకి లైఫ్‌లో భక్తి చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటాయి. భక్తి చేయనప్పుడు కూడా మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాకపోతే మనం హ్యాండిల్ చేసుకునే విధానంలో తేడా వస్తుంది. కృష్ణ ఇంపార్టెన్స్ ఏంటి మన లైఫ్‌లో అనేది మనకు అర్థమవుతుందనమాట. ప్రాబ్లమ్స్ ఎప్పుడూ మనం పదే పదే ఆ ప్రాబ్లమ్స్‌ని మెడిటేట్ చేయడం వల్ల మనకి మెంటల్‌గా ఇంకా ఎక్కువ డిస్టర్బ్ అవుతాం తప్ప మనకి ఏ రకంగానూ అది హెల్ప్ అవ్వదు. ఆ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకుంటాము. అలా కాకుండా మనం ప్రాబ్లమ్స్ గురించి ఎంత ఎక్కువైతే ఆలోచిస్తున్నామో జస్ట్ ఆ ప్రాబ్లమ్స్ ప్లేస్‌లో కృష్ణాని పెట్టి మనం అంత ఎక్కువ మెడిటేట్ చేస్తూ ఉంటే కంపల్సరీ మనం లైఫ్‌లో సక్సెస్ అవుతామనమాట. కృష్ణుడు మన గురించి చాలా ఆలోచిస్తాడు. మన లైఫ్‌ని ఆయన కంట్రోల్‌లోకి తీసుకుంటాడనమాట. ఆ స్టేజ్‌కి మనం రావాలి. అని ఇక్కడ అది అన్నమాట ఈ శ్లోక ఇంపార్టెన్స్. మన గురించి మనం ఆలోచించుకోకూడదు. ఒకవేళ ఆలోచించుకుంటే అప్పుడు కూడా మనం లోబులం అవుతాం అన్నమాట. మనం వేరే వాళ్ళ గురించి ఆలోచించాలి. వేరే వాళ్ళ సుఖాల గురించి, దుఃఖాల గురించి ఆలోచించాలి. అంటే ఇక్కడ భౌతికపరమైన సుఖదుఖాలు కాదండి. ఆధ్యాత్మికమైన సుఖము, దుఃఖము అన్నమాట. ఆహ్, అప్పుడే మన వాళ్ళని మనం తీసుకొని రాగలుగుతాం కృష్ణ వైపుకి. మన ప్రోగ్రెస్ కూడా చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. అందుకే ప్రచారం చేయండి. ప్రచారం చేయండి. మీరేదైతే నేర్చుకుంటున్నారో అది అది ఉంచుకోవద్దు. వేరే వాళ్ళతో షేర్ చేయండి అని పదే పదే చెప్పడానికి కారణం అదే అన్నమాట. అది. అదండి ఈరోజు ఈ 2 శ్లోకాలు 31, 32 ఏమైనా ప్రశ్నలుంటే అడగండి మాతాజీస్ అండ్ ప్రభుజీస్. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఒక హరే నిజమైన కృష్ణ. వ్యక్తి హరే కృష్ణ అవతల మాతాజీ. వ్యక్తి హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఒక నిజమైన యోగి అవతల వ్యక్తిలో కూడా ఆత్మని దర్శించి ఆయన యొక్క భావాల్ని అర్థం చేసుకొని వాళ్ళకి అనుగుణంగా వాళ్ళని ఉద్ధరించే ప్రయత్నం చేస్తారు. ఇంకా నలుగురిని ఉద్ధరించాలే కానీ తనకు తనగా వెళ్ళడం కాదు అని అసలు వాళ్ళలోకి వెళ్ళిపోతారు. ఆయన మూడ్ ఎలా ఉందనేది చూసి అది కూడా తను రియలైజ్ అయ్యి వాళ్ళని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారనే విషయాన్ని చాలా అద్భుతంగా చెప్పారు మాతాజీ. చక్కటి ఎగ్జాంపుల్స్ తో చాలా బాగుంది మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ హృదయస్థ పరమాత్మ చతుర్భుజ నారాయణ రూపంలో ఉంటారు అనేది ఇవాళ విన్నాం మాతాజీ. కొత్తగా బాగుంది మాతాజీ. లేదు మాతాజీ. ఇంతకుముందు మనం ఈ భాగవతంలో కూడా చాలా సార్లు చెప్పుకున్నాం మాతాజీ. ఓకే మాతాజీ. హ్మ్. Yes, మాతాజీ. ధ్యాన యోగంలో చిన్న ప్రచార్ ఉండవు కదా, భక్తి యోగంలోనే ఆచార్ ప్రచార్ అనేది చాలా సులభంగా ఉంటుంది కదా. అవును. అవును ప్రభుజీ. అవును ప్రభుజీ. భక్తి యోగా ద్వారా మనం కృష్ణుడిని ఈజీగా చేరుకోగలం. అష్టాంగ యోగ ప్రాసెస్ అదంతా కష్టం ఈ రోజుల్లో. మనం చేయలేము. లాంగ్ ప్రాసెస్ కష్టం కూడా. ఎన్నో సంవత్సరాల
ఎఫర్ట్ ఉండాలి. మనం అదే అంత ఎఫర్ట్ కూడా అందులో కొంచెం మనం పెట్టినా మనం భగవంతుడికి ఏది చేసినా మనం హోల్ హార్టెడ్‌గా చేయాలి. భగవంతుడు భక్తి చేసినా కొంతమంది అంటే కొన్నిసార్లు మనం సంవత్సరాల తరబడి భగవంతుడి భక్తిలో ఉంటాం. కానీ అది హోల్ హార్టెడ్‌గా చేయలేదనుకోండి అప్పుడు కూడా ఫెయిల్ అవుతాం. ఫెయిల్ అవ్వము. కాకపోతే ఏంటంటే ఫాస్ట్ ప్రోగ్రెస్ ఉండదు. అలా కాకుండా మనం హోల్ హార్టెడ్‌గా ఇంకా మనకి కృష్ణుడే మనకి లోకము అన్నట్టు మనం అంత ఇష్టంగా చేయగలిగితే మన ప్రోగ్రెస్ కూడా చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. సరే దండం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ ధన్యవాదములు. హరే కృష్ణ మాతాజీ థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ ధన్యవాదాలు హరే ప్రణామం. కృష్ణ మాతాజీ. హరే థ్యాంక్ యూ. కృష్ణ మాతాజీ ధన్యవాదాలు ప్రణామం. రోజు ఏకాదశి ఎంతమంది చేస్తున్నారండి? మాతాజీ చక్కగా చెప్పారు ఎంత సిన్సియర్ గా ఉండాలి భక్తి జీవితంలో అని. సో మరి ఎంతమంది చేస్తున్నారు? నేను చేస్తున్నాను మాతాజీ. నేను చేస్తున్నాను మాతాజీ. నేను చేస్తాను మాతాజీ. నేను చేస్తున్నాను మాతాజీ. అసలు వీడియో ఆన్ చేస్తే మిమ్మల్ని అందరినీ మేము దర్శిస్తాం కదా, ఎవరెవరు ఏకాదశి చేస్తున్నారో మాకు తెలుస్తుంది. మాతాజీ చక్కగా ఎంత బాగా చెప్పారు. భక్తి ఎంత సిన్సియర్ గా చేయాలి, అన్ని సర్వకాల సర్వావస్థల్లో కూడా ఎంత సీరియస్ గా చేయాలి, చాలా అద్భుతంగా చెప్పారు మాతాజీ. రైట్. సో ఆ భక్తి మాతాజీ చెప్పినట్టు చక్కగా చేయగలగాలి అంటే అద్భుతమైన సునాయాసమైన విషయం ఏమిటి? ఏకాదశి ఉపవాస దీక్ష చేయాలి. అది భగవంతుని ప్రీత్యర్థం చేస్తే మనం చక్కగా దృఢ నిశ్చయంగా మన భక్తి జీవితంలో వెళ్ళగలం. సో ఎంత మంది చేస్తున్నారు ఈ రోజు? 11 మెంబర్స్ చేస్తున్నారు అంతేనా? 11 మంది చేస్తున్నారు 57లో. మాతాజీ నేను చేస్తున్నాను వేయలే అంతే. మాతాజీ నేను ప్రయత్నం చేస్తా మాతాజీ. నిన్న ఉన్నాను మాతాజీ. నేను ఈ రోజు ఉన్నా. నిన్న కాదండి, ఈ రోజు మనకి ఏకాదశి. అదే మాతాజీ. ఓకే జై, వండర్ఫుల్. ఆల్మోస్ట్ 12 to 20 మెంబర్స్, 12 నుంచి 20 మంది చేస్తున్నారు. చాలా చాలా ధన్యవాదాలు. ఓకే, అందరికి కూడా విజయ ఏకాదశి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ డియర్ మాతాజీ. ఉత్తమస్త మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు మాతాజీ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. డివోటీస్ అందరూ చక్కగా ఏకాదశి ఉపవాసం చేయండి. పొద్దున చక్కగా మాతాజీ మనకి భగవద్గీత 2 శ్లోకాలు అద్భుతంగా చెప్పారు. శ్రవణం అయిపోయింది, ఇంకేం చేయాలి? కీర్తనం. రైట్, చక్కగా కీర్తనం చేయాలి, భగవంతుని అర్చన చేయాలి. భక్తుల సాంగత్యం నుండి అవకాశం ఉంటే చక్కగా వదులుకోకుండా దాన్ని వినియోగించుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. రైట్, ఈ ఏకాదశి పేరే విజయ ఏకాదశి. భక్తి జీవితంలో సక్సెస్ రావాలనుకున్న వాళ్ళందరూ డెఫినెట్ గా ఏకాదశి చేయండి. పేరులోనే ఉంది విజయ ఏకాదశి, విజయం లభిస్తుంది కదండి. సో మన భౌతిక విషయాల్లో విజయం కోసం కాదు, మాతాజీ చెప్పినట్టు భక్తి జీవితంలో విజయం సాధించడం కోసం ఏకాదశి తప్పనిసరిగా అందరూ ఆచరించాలని ప్రార్థిస్తున్నాను. మళ్ళీ మనం రేపు భగవద్గీత సెషన్ లో కలుద్దామండి. హరే కృష్ణ. సరేమా. హరే కృష్ణ హరే కృష్ణ. మాతాజీ మీకు కూడా ఏకాదశి శుభాకాంక్షలు. మాతాజీ హరే థ్యాంక్ యూ కృష్ణ. మాతాజీ. థ్యాంక్ యూ. సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో అవనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ జై. ఆచార్య హరిదాస్ విజయ ఏకాదశికి జై. థ్యాంక్ యూ డివోటీస్. హరే కృష్ణ.